ఓకే బయలుదేరుతాను అంకుల్. మంచిదమ్మా, జాగ్రత్త. అలాగే బాయ్. దీపక్ నెక్స్ట్ ఇప్పుడు మనం కుకట్పల్లి వెళ్ళాలి. చలో. రండి లోపలికి వెళ్దాం. కమ్ ఇక్కడేంటి? పదండి చెప్తాను. ఓ అందరికి బుక్స్ అందాయి కదా? Yes, sir. ఇంకేం మిగలలేదు కదా? ఎక్స్క్యూజ్ మీ. నమస్తే అండి. నమస్కారం. మీరు ఐఎమ్ మైత్రి, యుఎస్ నుండి వచ్చాను. మీరా? ఎప్పుడు మీ మాటలు ఫోన్ లో వినటమే గానీ మిమ్మల్ని చూసే అదృష్టం కలగలేదు. ఈ రోజు నాకు అవకాశం దొరికినందుకు చాలా సంతోషం. నాకు మిమ్మల్ని అందరినీ చూడాలనిపించే వచ్చాను. థ్యాంక్ యూ మేడం. ఆయా సార్. పిల్లలందరినీ ఒక చోటికి చేర్చు. అలాగే సార్. ప్లీజ్ బీ సీటెడ్. చాలా సంతోషం. మీ నాన్నగారు తాతగారు ఏర్పాటు చేసిన ఈ శరణాలయ బాధ్యతలు స్వయంగా మీరే స్వీకరించారు. నువ్వు చాలా గొప్ప మనసున్న మనిషి అమ్మా. ఇట్స్ ఓకే అండి, నేనేమంత గొప్పదానేం కాదు. ఇది నా బాధ్యత. పదండి వెళ్దాం, పిల్లల్ని చూదురు. ఇదిగోనమ్మా మీరు పోషిస్తున్న పిల్లలు. మన మేడం రా. నమస్కారం చెప్పండి. నమస్తే. థ్యాంక్ యూ. వెల్కమ్. పిల్లలు అందరూ మేడం కు బై బై చెప్పండి. బాయ్ బాయ్. వస్తానండి. బాయ్ బాయ్. కమ్. ఇదేంటి, ఏదైనా మోడర్న్ డ్రెస్సెస్ షాప్ కి తీసుకెళ్ళమంటే ఇక్కడ తీసుకొచ్చారు? ఇది నీరూస్ అని ఫేమస్ శారీ స్టోర్. ఇక్కడ మన ఇండియన్ కల్చర్ కి సంబంధించి సూపర్ శారీస్ దొరుకుతాయి. ఆ రెండు సారీ ఇవా మ్యామ్, ఇది ఒక్కసారి మీరు ట్రై చేయరా? నేనా? సారీయా? నో వే. ప్లీజ్ 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 నో దీపు, ఒక్కసారి నో. ఒక్కసారి నా కోసం ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్. ఓకే. ఆ బ్లూ దీవా? ఓకే. ఆ వైట్ కొడి. దీపు రండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ చీరలో మీరు చాలా బాగున్నారు. నిజంగా? మిమ్మల్ని పొగడాలని చెప్పట్లేదు, నిజంగా చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్స్. అసలు ఇండియన్ శారీ కల్చర్ లోనే ఆ గొప్పతనం ఉంది. ఎగ్జాక్ట్లీ, అందుకే మన ఇండియన్ కల్చర్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయింది. అండ్ బై ది వే, నేను తీబోతున్న ఆల్బమ్ కూడా ఇండియన్ శారీ గొప్పతనం గురించే. మనకి ఎన్ని రకాల శారీస్ అయితే ఉన్నాయో, ఆంధ్ర, బెంగాలీ, కర్ణాటక, మలయాళీ, ఇలా డిఫరెంట్ శారీ ఇంపార్టెన్స్ మీద ఒక సాంగ్ షూట్ చేస్తున్నాను. నైస్. ఆ సాంగ్ కనుక మీలాంటి వాళ్ళు చేస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. యా. సో చేస్తారా? యా. ఏయ్, నేను చేయడం ఏంటి? నేను 1 వీక్ లో యూఎస్ వెళ్ళిపోతున్నాను. చేయడానికి మీకు ఓకే కదా? 5 days లో నేను ఫినిష్ చేస్తాను. 4 days, 3 days, 2 days లో ఫినిష్ చేస్తాను. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే ఓకేనా? ఎస్, థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యాన్ కీపింగ్, గాల్ నాట్ కమింగ్, గోయింగ్. నీ అమ్మ. నో నో, మమ్మీ. మమ్మీ వాట్ షూటింగ్ యువర్ డాటర్, నాట్ యు. ఓకే ఓకే. టూ జ్యూస్ కాలింగ్. టూ జ్యూస్. రే టూ జ్యూస్. అది ఓకే సార్. నీ సన్లైట్ ఉంటుందో చూడు. సార్ ఓకే, టేక్ ఓకేనా? స్టడీగా ఉంటుందా? సార్. రెడీ, ఆర్డర్ సార్. టోనీ 1 second. మైత్రి, కెమెరా వంక చూసి నవ్వుతుందన్నమాట. యా, ఓకే రెడీ. రే టోనీ, మైత్రి నవ్వాక కొంచెం జూమ్ బ్యాక్ చేసి మిగతా వాళ్ళందరినీ ఇంక్లూడ్ రే కెమెరా కొంచెం జరుపు. అమ్మాయికి జూమ్ వెళ్ళు. మంచి పార్టీ ఒకటి ఉంది, మన అమ్మాయిని హీరోయిన్ చేసేద్దాం. ఏంటి నీ కళ్ళకి నేను హీరోయిన్ లా కనిపించలేదేంటి? నా కళ్ళకి కనబడుతున్నారు మేడం. మంచి పోజ్ ఇవ్వండి. 1 and 2 and 3 and 4.
పడాలా ఇప్పుడు నన్ను మీద చేయి వేయాలా ఆపండి. 7, 8 and I repeat. ఆపండి. నేను కదా హీరో. దాన్ని పెట్టి షూటింగ్ ఏయ్, చేస్తారేంటి? పక్కన తీసుకెళ్ళి 1, టోనీ నెక్స్ట్ షాట్ ఫ్రంట్ 4, 5. రే కెమెరా ఎక్కితే సెంటర్ లో పెట్టు బేబే, చూడక్కడ ఏం జరుగుతోంది అక్కడ. నన్ను తీసి పడేసి వేరే దాన్ని పెట్టుకుని షూటింగ్ చేస్తున్నారు. అమ్మో అమ్మో, ఆ మూర్తి గారికి ఫోన్ చేయి బేబే. ఫోన్ ఇవ్వరా. హలో కృష్ణ లైట్ దించో. ఈ డైలాగ్ ఓకేనా? ఏయ్ నువ్వు వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు. నా హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్. నేను చేసానంటే ఎవరైనా పైకి వెళ్ళిపోవాల్సిందే. ఉదాహరణకి లూసీ ఇప్పుడు తను హీరోయిన్ గా చేస్తుంది. రేపు నువ్వు కూడా చాలా టాప్ రేంజ్ కి వెళ్ళిపోతావు. ఒరే పిఏ, నీ బాస్ కి చెప్పు నన్ను ఇక్కడ హీరోయిన్ గా పీకేసి వేరే దాన్ని పెట్టి షూటింగ్ చేస్తున్నారు ఇక్కడ. సార్ లూసీని హీరోయిన్ గా తీసేశారట. ఏంటో నువ్వు మాట్లాడేది? వాట్ లూసీ? ఆ, మరి కాక కహాన్ని చెప్తున్నాను అనుకున్నావా? ఆ? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. దాన్ని పీకేసి దాని ప్లేస్ లో నన్ను పెట్టాలంతే. లూసీ, మూర్తి జీనియస్ హియర్. డోంట్ వరీ, నేను మాట్లాడతాను కదా. కూల్ డౌన్, కూల్ డౌన్. ఆ రాంబాబు గారి ఫోన్ ఆ, ఇస్తున్నా. ఏయ్, రాంబాబు ఇదిగో మాట్లాడు. ఎవరు? మీ ఎండి మూర్తి. Okay, 7, 8. Okay, good. హలో రే ఫోన్ డైరెక్టర్ కి. సార్ ఒక్క నిమిషం సార్. 3, దీపు ఎవర్రా 5, 6. మూర్తి గారు. Okay, ఇంకొకసారి చూసుకోండి. 1, 2. సార్ చెప్పండి సార్. సార్ 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 సార్, లేదు సార్, అమ్మాయిని మార్చండి, దానికి రీజన్ ఉంది సార్. సార్, డైరెక్టర్ ఫోన్ ఇవ్వు. డైరెక్టర్ ఇట్లా ప్రొడ్యూసర్ ఇట్లా మధ్యలో మేనేజర్లో చచ్చిపోతున్నాం. సార్ చెప్పండి సార్. నీకు చెప్పేదంటే ముందు డైరెక్టర్ ఫోన్ ఇవ్వు. లేదు సార్, డైరెక్టర్ గారు షార్ట్ లో ఉన్నారు సార్, ప్లీజ్ సార్. రేయ్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? మూర్తి, వన్ అండ్ ఓన్లీ జీనియస్ మూర్తి. జీనియస్ తో పెట్టుకుంటే జీవితాంతం ఫీల్ అయిపోతారు. ఇవ్వడం కుదరదు సార్, బిజీగా ఉన్నారు సార్. నువ్వు మర్యాదగా ఫోన్ ఇస్తావా ఇవ్వా? తెలుసురా, మీరు ఫోన్ ఇవ్వరని నాకు తెలుసు. నేనే వస్తాను, వచ్చి మీ అంత తేలుస్తాను. హలో హలో పెట్టేశాడు. దీపు ప్రొడ్యూసర్ ఇక్కడ ఉన్నావేట్రా? ఇలాంటి దరిద్రమైన న్యూస్ తప్ప మంచి న్యూస్ ఎప్పుడు తెచ్చావురా? ఇలా ఇవ్వు. బేబీ, నువ్వెందుకు ఏడుస్తున్నావు? మనం ఎదుటి వాళ్ళని ఏడిపించాలి కాని. నాకు చాలా బాధగా ఉంది మమ్మీ. లైట్ తీసుకో. రేపా మూర్తి గారు వస్తారు కదా, వీళ్ళందరికీ తాత తీసేస్తాడు. అప్పుడు దిక్క కుదురుతుంది ఎదవలకి. అంతేనా? అంతే బేబే, నువ్వేం టెన్షన్ పడకు. ఆ మూర్తి గారు వీళ్ళకి ఫోన్ చేశాడు మమ్మీ, అయినా వీళ్ళు రెస్పాండ్ కావడం లేదు. సర్లే వదిలే, పద వెళ్ళి పడుకుందాం. అసలే నా గ్లామర్ పాడైపోతుంది. బాబే, ఆ మూర్తి గాడికి ఫోన్ చేసావా? చేశాను మమ్మీ, డైరెక్టర్ తో మాట్లాడతానన్నాడు. మరి వీళ్ళేంటి వాళ్ళ పాటికి వాళ్ళు షూటింగ్ చేసేసుకుంటున్నారు. నేను వెళ్ళి కడిగేసి వస్తా. వద్దులే మమ్మీ, ఆ మూర్తి గారు వస్తారుగా, వాళ్ళ పని పడతాడు. 1, 2, 3, 4, 5, 6 and 7 and 8. మమ్మీ, ఆ మూర్తి గారు వచ్చారు. రేయ్, నీ డైరెక్టర్ ఎక్కడరా? ఉన్నారు సార్. ఏయ్, ఎలా? అదరగలే. ఏయ్, ఎలా? అసలే మంట మీద మళ్ళీ మంట పడతాయి.